నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అంతరంగములో ఏం కోరుకుంటాడైనా? సత్యమును కోరుతున్నాడు. నీ భక్తి నీ హృదయములో నుంచి వచ్చేదై ఉండాలి. నీ ప్రార్థన నీ హృదయములో నుంచి వచ్చేదై ఉండాలి. నువ్వు జీవించే ఈ సమర్పణ కలిగిన జీవితం హృదయములో నుంచి వచ్చేదై ఉండాలి. అంతరంగంలో ఆ సమర్పణ లేదనుకోండి, అంతరంగంలో భక్తి లేదనుకోండి, అంతరంగంలో దేవుని పట్ల అంత భక్తి లేకపోయినా, ఇష్టం లేకపోయినా, ఎవరో బలవంత పెడుతున్నారు కనుక ఎవరి కొరకో మందిరంలోనికి వచ్చి కూర్చొని మనం ఏం చేయలేం? ప్రార్థన చేయలేం. స్తోత్రం. అందరూ చప్పట్లు కొడతారు పాటలు పాడుతుంటే, నీకు లోపల ఇష్టం లేదు కనుక ఏం చేయలేవు, నువ్వు చప్పట్లు కొట్టలేవు. అందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు, వాళ్ళతో పాటు నీవు నేను కూడా ప్రార్థన చేయొచ్చు, పెదవులు మాత్రమే కదుపుతూ. ఇక ఎవరికి వినపడకుండా ఏదేదో చెప్తున్నట్టుగా మనం కనిపించవచ్చు. కానీ ఆ ప్రార్థన ఎక్కడి నుంచి రాదో? హృదయంలో నుంచి రాదు. దేవునికి పెదవులతో మాయ చేసే ఆ మాయ భక్తి, మాయ భక్తులు దేవునికి ఇష్టం ఉండదు. స్తోత్రం. ఆయన ఏం కోరుకుంటున్నాడంటే అంతరంగములో కూడా శుద్ధి చేయబడి సత్యవంతులుగా దేవుని బిడ్డలు ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. స్తోత్రం.